హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. దక్షిణాదిన డబుల్ షూటర్ గా కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు సీఎం స్టాలిన్. సో ఈ ట్రబుల్ నా ఒక్కడికి కాదు మనందరికి కూడా అంటున్నారు. నాతో కలిసి రండి పోరాడతాం అంటూ సదరన్ స్టేట్స్ వైపు చేయి చాచారు సీఎం స్టాలిన్. ఒక చేత్తో హిందీ పెత్తనంపై పోరాడుతూనే మరో చేత్తో డీలిమిటేషన్ ను అడ్డుకోవాలన్నది స్టాలిన్ ప్రయత్నం. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మనమే అంటున్నారు స్టాలిన్. సో స్టాలిన్ కి కోరస్ ఇచ్చేది ఎవరు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? గుర్తుందా, 8 ఏళ్ల కిందట చెన్నై మెరీనా తీరం జనసంద్రంగా మారిన సందర్భం. ఆత్మగౌరవం కోసం లక్షలాది మంది తమిళులు రోడ్డెక్కి కేంద్రంతో చేసిన యుద్ధం, తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయించుకున్న ఘట్టం. మా దాకా వస్తే అంతే, ప్రభుత్వం ప్రజలు ఒకటవుతాం, కలిసి కొట్లాడతాం, చావో రేవో తేల్చుకుంటాం, మా భాష మీద, మా కల్చర్ మీద, మా ప్రాంతం మీద పెత్తనానికి వస్తే పాతరేస్తాం. ఇది తమిళనాట ఎప్పుడు కనిపించే ఫైటింగ్ స్పిరిట్. ద్రవిడ గడ్డ మీద ఇప్పుడు మళ్ళీ ఒక ఉద్యమం మొదలైనట్టుంది. ఎస్, డీలిమిటేషన్. తమిళనాట డూ ఆర్ డై సిచ్యువేషన్ గా మారింది. ఇది దక్షిణాది మొత్తానికి పాకుతుందా? హిందీ ఇంపోజిషన్ తో తమిళనాడుపై కేంద్రం కర్ర పెత్తనం, డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ద్రోహం. సో ఈ రెండు మా గుండెల్ని మండిస్తున్నాయి. న్యాయం కావాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అంటూ కలిసి వచ్చే పార్టీల్ని వెంటేసుకుని వెళ్లి మోదీ సర్కార్పై యుద్ధం చేయాలన్నది సీఎం స్టాలిన్ ఎత్తుగడ. మార్చి 5న తమిళనాడులో అఖిలపక్షం నిర్వహించి డీలిమిటేషన్ ను నేషనల్ టాపిక్ గా మార్చేశారు స్టాలిన్. దాదాపుగా ప్రాంతీయ పార్టీలన్నీ స్టాలిన్ కు మద్దతు తెలపడంతో వాట్ నెక్స్ట్ అంటూ మరో అడుగు ముందుకేశారు ఆయన. సో ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదామంటూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరికీ కూడా పార్టీల అధినేతలకి, ఎక్స్ సీఎంలకి అందరికీ లేఖలు రాశారు. సో ఢిల్లీలో టెంపరేచర్ కూడా పెంచేశారు. సో 2026లోనే డీలిమిటేషన్ జరిగితే జనాభా పెరగని సౌత్ రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదు. నిజంగా సౌత్ లో ఇప్పుడున్న 134 సీట్లు 108కి తగ్గే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అసలు సౌత్ తో పనే లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలు నామకే వస్తేగా మారిపోతాయి. సో జరగబోయే ఈ అనర్థాన్ని నివారించాలి అంటూ స్టాలిన్ రాసిన ఓపెన్ లెటర్ ఢిల్లీ దాకా మంటల్ని రాజేసింది. ఇక ఏపీలోని కూటమి విషయానికి వస్తే, కూటమిలో భాగస్వాములుగా ఉన్నందుకు టీడీపీ, జనసేన మోదీకి వ్యతిరేకంగా సౌండ్ ఇచ్చే ముచ్చటే లేదు. పైగా మనకి పెరుగుడే తప్ప విరుగుడు లేదు. సో డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీకి 75 మంది మహిళా ఎమ్మెల్యేలు వస్తారు చూడండి అంటూ ముందస్తు సంకేతాలు ఇస్తుంది ఏపీ సర్కార్. కేంద్ర ప్రభుత్వంతో నాట్ గుడ్ నాట్ బ్యాడ్ స్టైల్లో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది వైసీపీ. సో స్టాలిన్ పిలుపును లైట్ తీసుకుంటుందా అనేది సందేహం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా నిలదీగిపోతే భావి తరాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది ఈ హెచ్చరిక అయితే వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సో ఆయన కూడా చెన్నై ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారు. సో ఇలాంటి క్రూషియల్ మూమెంట్ లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.